ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. అమావాస్య రోజు కరెంటు పోయిన సమయంలో, రాత్రి సమయంలో భవనం పైనుంచి ఆకాశం వంక చూడండి. మిలమిలా మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటుంది. కోట్లాది కోట్ల సంఖ్యలో కనిపించే తారల చమకులు మనల్ని అయోమయంలో పడేస్తూ ఉంటాయి. అసలు ఈ విశ్వం ఎంత పెద్దది, దీనికి అంతేమైనా ఉందా అని అనుకోని వారెవరూ భూమి మీద ఉండరు. నిజానికి మనం నివసించే ఈ భూమిపై నుంచి చూస్తే ఈ విశ్వం ఊహకందనంత పెద్దది. అంటే ఎంత పెద్దదో అంచనా కట్టలేనంత పెద్దదని ముందు గుర్తుంచుకోవాలి. వందల బిలియన్లు కాదంటే ట్రిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు కలిగిన సువిశాల విశ్వం మనది. కోట్లాది గ్రహాలు, సూర్యులు ఉండే మిల్కీవే అనే ఓ గెలాక్సీలోని ఓ సౌర కుటుంబంలో మన భూమి కూడా ఓ గ్రహం మాత్రమే. ఈ భూమి గెలాక్సీలో గనక చూసుకుంటే ఓ ఇసుక రేణు అంత చిన్నది మాత్రమే. ఇక విశ్వం గురించి చూస్తే కొందరు శాస్త్రజ్ఞులు చెబుతున్న దాన్ని బట్టి లేదా అంచనా వేసిన విషయం మేరకు సుమారు 7 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం దాకా విస్తరించుకొని ఉంది. ఆ పైన కూడా ఉంటుంది. కానీ మనకు తెలిసిన అబ్జర్వేబుల్ స్పేస్ మాత్రం అంతే. రేపటి తరం అంతకన్నా ముందున్న టెలిస్కోపులను కనిపెడితే అవతలి వైపు ఏముందో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు కూడా వారికి ఆ పైన ఏముంది అన్న ప్రశ్న అయోమయంలో పడుస్తుంది. అందుకే స్పేస్ ఇస్ ఇన్ఫినిటీ అని నిర్ణయం చేశారు. అంటే విశ్వాంతరాలు అనంతం అన్నమాట. అయితే ఈ ఊహలు, అంచనాలు నిజమేనా? విశ్వాంతరాలు అనంతాలేనా అనుకున్నప్పుడు లేనిపోని ఆలోచనలన్నీ వస్తాయి. అందులో ఒకటి సమాంతర ప్రపంచం. అంటే మన భూమి లాంటి ప్రపంచం, మనలాగా జనంతో నిండి ఉన్న ప్రపంచం తప్పక ఉండి తీరుతుందన్న ఊహను సైన్స్ ఫిక్షన్ అభిమానులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఏమో మనలాగే ఏదో గ్రహంపై అలాంటి ఓ పార్లెల్ వరల్డ్ ఉందేమో అన్న ఆలోచన వస్తుంది. ఆ ఊహే వారికి తన్మయం కలిగిస్తూ ఉంటుంది. వారి ఆలోచనలే నిజమైతే మనలాంటి బుద్ధిజీవులు ఎన్నో ఈ సమాంతర ప్రపంచాల్లో నివసిస్తూ ఉండాలి. ఈ ఆలోచనల ఆధారంగానే హాలీవుడ్ ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించింది. మరెన్నో ఇలాంటి సైఫై అంశంతో టీవీలో వెబ్ సిరీస్లు, సీరియళ్లు నిర్మిస్తున్నారు. తమ ఆలోచనలను కోట్లాది డాలర్లుగా క్యాష్ చేసుకుంటూనే ఉన్నారు. ఆ ఊహల నుంచి వచ్చినవే స్టార్ ట్రెక్, స్పైడర్ మ్యాన్, డాక్టర్ హూ. అయితే సైంటిఫిక్ థియరీని కాస్త పక్కన పెడితే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఒకప్పుడు అంతరిక్షంలో బ్రహ్మాండమైన పేలుడు జరిగింది. ఆపై అందులోంచి కాంతి వేగంతో పదార్థాలు అన్ని దిశల్లో విసిరివేయబడ్డాయి. చాలా వేగంగా, క్షణంలో లక్షల వంతులు ఇదంతా జరిగిపోయింది. విశ్వం అప్పటి నుంచి విస్తరించడం మొదలైందంటారు మేధావులు. ఆ విస్తరణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలా ఎంతకాలం విస్తరిస్తుందో ఎవరికీ తెలియదు. ఆ వెదజల్లబడిన పదార్థాల నుంచే గెలాక్సీలు, సౌర కుటుంబాల గ్రహాలు, గ్రహ శకలాలు ఏర్పడ్డాయి. గొప్ప విస్ఫోటన నుంచి విస్తరిస్తున్న పదార్థాలే గెలాక్సీలుగా, సౌర కుటుంబాలుగా, నక్షత్రాలుగా, అణువులుగా, కణాలుగా ఏర్పడ్డాయి. మన చుట్టూ ఉన్న విశాలమైన విశ్వాంతరాలు అలా ఏర్పడినవిగా చెప్తున్నారు. ఇది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తున్న విషయం. అప్పుడు మరో ప్రశ్న ముందుకొస్తుంది. ఈ విశాల విశ్వంలో సుమారు ఎన్ని గెలాక్సీలు, ఎన్ని సౌర కుటుంబాలు, ఎన్ని గ్రహాలు ఉండొచ్చు అని. అయితే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఆలోచిస్తే ఇలాంటి విశ్వాలు మరెన్నో ఉండే అవకాశం ఉంది. మల్టిపుల్ యూనివర్స్లు తప్పక ఉండాలి. మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించిన థియరీ మేరకు ఈ కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అన్నది అన్ని చోట్ల ఒకేసారి జరిగి ఉండకపోవచ్చు. మిగిలిన చోట్ల కూడా జరిగి ఉండొచ్చు. ఈ శాశ్వతమైన ద్రవ్యోల్బణం కారణంగా సమాంతర ప్రపంచాలు ఏర్పడి ఉండొచ్చు. ఆ బబుల్ యూనివర్సులు ఒకదానినొకటి కలిసే అవకాశం ఉండకపోవచ్చు. అంతులేని దూరాలకు విస్తరించిన విశ్వం లోతు మనకు ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు. అంతంత దూరాలు మనం ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రయాణాలు జరపలేకపోవచ్చు. కేవలం 4 కాంతి సంవత్సరాల దూరం ప్రయాణానికే మనకు వేలాది సంవత్సరాలు పడుతుంది. మరి బిలియన్ల కొద్ది కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న విశ్వాంతరాలను శోధించడం అన్నది ఊహలకు మాత్రమే పరిమితమవుతుంది. మనిషి జీవిత కాలం ఈ ఆలోచనలకు సరిపోదు. మనం గరిష్టంగా 100 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జీవించలేం కాబట్టి ఆ ప్రయాణాలు, ఆ జ్ఞానం మనకు తెలియటం అన్నది అసాధ్యమైన విషయంగానే మిగిలిపోతుంది. అలాగని దానిని వదిలేయలేం.
మనిషి ఎప్పుడూ ఆశాజీవి, నిరంతరం తన ఉనికిని అన్వేషించే తత్వం కలిగినవాడు. విశ్వం ఓ బుడగ అనుకుంటే మరెన్నో సమాంతరంగా బుడగలు ఏర్పడి ఉంటాయి. ఆ థియరీ ప్రకారం మనం ఇప్పుడు ఊహించిన విశ్వపు బుడగను దాటగానే మరో బుడగలోకి ప్రవేశం జరుగుతుంది. ఇది అమెరికా 4 దశాబ్దాలకు పూర్వం ప్రయోగించిన వాయేజర్, పయనీర్ లాంటి స్పేస్ ప్రోబ్లు పంపించిన డేటాను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం మనం నివసించే గెలాక్సీలను అవి దాటి మరో విశ్వంలోకి ప్రవేశించాయి. ఇంకా వెళుతూనే ఉంటాయి. మరో విశ్వంలోకి అవి చేరటానికి సమయం పడుతుంది. అది ఎంతకాలం అన్నది ఎవరు ఊహించలేరు. అప్పటి వరకు అవి ఎప్పటిలా మనకు ఇప్పుడు పంపిస్తున్నటువంటి డేటాను పంపించకపోవచ్చు. దూరం పెరిగే కొద్దీ వాటితో సంబంధాలు క్షీణిస్తున్నాయి. వాటిలో ఉపయోగించిన టెక్నాలజీ 50 సంవత్సరాల నాటిది. అయితే అటువైపున మనలాంటి సమాంతర ప్రపంచాలు ఉండుంటే, మనలాంటి బుద్ధిజీవులు వీటిని పసిగట్టి అర్థం చేసుకుని మనతో రేడియో సంబంధాలు పెట్టుకుంటే విషయం వేరుగా ఉంటుంది. అలా సంబంధాలు ఏర్పడి సమాచార వ్యాప్తి జరిగితే అప్పుడు మన జ్ఞానం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అక్కడి నుంచి మనకు సంకేతాలు చేరాలంటేనే సంవత్సరాలు పడుతుంది. తిరిగి వాటిని అర్థం చేసుకుని మనం సంకేతాలు పంపిస్తే వారిని చేరటానికి అదే కాలం పడుతుంది. అనంతమైన దూరాల కారణంగా ఈ లాగింగ్ తప్పనిసరి. మీకు తెలుసా, మన సౌర కుటుంబంలో కేంద్రకమైన సూర్యుడి కాంతి భూమిని చేరేందుకే 8 నిమిషాల కాలం పడుతుంది. ఈ లోపల సూర్యుడు లేకుండా పోయినా 8 నిమిషాల కాలం వరకు ఆ కాంతి వస్తూనే ఉంటుంది. భూమికి సూర్యుడికి మధ్యనున్న దూరం 149 మిలియన్ల కిలోమీటర్లు మాత్రమే. ఈ దూరం కన్నా బిలియన్ల రెట్లు దూరాలున్న ప్రాంతాల నుంచి సంకేతాలు రావాలంటే మరెంత కాలం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అనంతం. పైగా అవి నిరంతరం విస్తరిస్తున్న విశ్వాల కంటే మరింత కష్టం. నిరంతరం కాంతి వేగంతో విసిరేయబడుతున్న ప్రపంచాలు ఎప్పుడూ స్థిరంగా ఒక్కచోట ఉండకపోవచ్చు. దూరాలు మారుతూ ఉండొచ్చు, దగ్గరగా కూడా రావచ్చు, దూరంగానూ పోవచ్చు. ఎన్ని జరిగినా మనం మాత్రం ఇప్పట్లో అంతంత దూరాలు ప్రయాణం చేయలేమన్నది మాత్రం సుస్పష్టం. విశ్వాంతరాల్లో సమాంతర ప్రపంచాలు ఉండొచ్చు, మనలాంటి బుద్ధిజీవులు కూడా ఉండొచ్చు. ఈ విషయాలు కొత్త అధ్యయనాల ద్వారా తెలుస్తున్న సత్యం. ఒకవేళ మన పక్కనే ఉన్న సమాంతర విశ్వాన్ని చేరుకున్నా అక్కడ మనలాంటి జీవులు నివసించే విధంగా గ్రహాలు ఉండకపోవచ్చు. పూర్తి భిన్నమైన వాతావరణం ఉండొచ్చు. అక్కడే మనం ఇన్నాళ్ళు ఊహాగానాలు చేస్తున్న సోకాల్డ్ ఏలియన్స్ కూడా ఉండొచ్చు. వారి ఆకారం, వారి ఆలోచనలు మనకు భిన్నంగా ఉండొచ్చు. వారు మనకు సాయం చేస్తారా లేక ఆక్రమించుకుంటారా అన్నది తెలియకపోవచ్చు. మనం గొప్పగా చెప్పుకునే టెక్నాలజీ గురించి చూస్తే మొన్నటికి మొన్న 2017లో మన సౌర కుటుంబాన్ని విజిట్ చేసిందని చెప్తున్న ఓమువామువా అనే గుర్తు తెలియని వస్తువు లేదా పదార్థం ఓ గ్రహ శకలమా లేక ఏలియన్స్ ప్రయాణిస్తున్న రాకెటా అన్నది కూడా మనం తెలుసుకోలేకపోయాం. అయితే మన వాళ్ళు దాని గురించిన ఊహాగానాలు 2 సంవత్సరాల తర్వాత ప్రారంభించారు. వారు మన భూమిని దూరం నుంచే స్కాన్ చేశారని, భూమిపై తమతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకునేందుకు కొన్ని పరికరాలను విడిచిపెట్టారని, తమ ప్రయాణంలో భాగంగానే భూమికి దగ్గరగా వచ్చి సూర్యుడి చుట్టూ తిరిగి మళ్లీ వెళ్లిపోయారని ఊహాగానాలు జరుగుతున్నాయి. అది ఎంత వేగంగా వచ్చి వెళ్ళిందంటే గంటకు 1,00,000కు పైగా కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ అనూహ్య మలుపులు తిరుగుతూ సూర్యుడి వైపు వెళ్ళింది ఓమువామువా. అయితే అది ఎంత దూరం వెళ్లిపోయినా భూమిపై విసిరేశారంటున్న పరికరాలు మనకు తెలియకుండా మనల్ని పరిశీలిస్తున్నాయని, ఆ సమాచారం ఓమువామువాకు ఎప్పటికప్పుడు చేరుతుందని చెప్తున్నారు ఏలియన్ పరిశోధకులు. అదే నిజమైతే ఏలియన్స్ మనతో కాంటాక్ట్ కు ప్రయత్నిస్తున్నారన్నది త్వరలోనే తెలిపోతుంది. సమాంతర ప్రపంచాల సంగతి కూడా తెలిసిపోనుంది.